అసెంబ్లీలో కులగణన ఎస్సీ ఎస్టీ వర్గీకరణ రిపోర్టు పెట్టనుంది ప్రభుత్వం. బీసీ డెడికేషన్ తుది నివేదిక రాకుండానే అసెంబ్లీలో కులగణన రిపోర్టు పెట్టనున్నారు. అసెంబ్లీలో తీర్మానం తరువాత 2 రోజుల్లో బీసీ డెడికేషన్ కమిషన్కు కులగణన రిపోర్టు సమర్పించనున్నారు. డెడికేషన్ కమిషన్ ఫైనల్ రిపోర్టుకు మరొక 10 రోజుల సమయం పట్టనుంది. డెడికేషన్ కమిషన్ డ్రాఫ్ట్ రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చింది కమిషన్. అసెంబ్లీలో కులగణన ఎస్సీ ఎస్టీ వర్గీకరణ రిపోర్టు పెట్టనుంది ప్రభుత్వం. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ లైవ్ లో మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్. బిందు, రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో అసెంబ్లీ స్పెషల్ సెషన్ ప్రారంభం కానుంది. ఈ అసెంబ్లీ స్పెషల్ సెషన్లో బీసీ కులగణన అట్లాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి రిపోర్టును అసెంబ్లీలో చర్చించనున్నారు. దానికి సంబంధించినటువంటి తీర్మానాలు కూడా అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. ఇక దానికంటే ముందుగా బీసీ డెడికేషన్కి సంబంధించినటువంటి కమిషన్ రిపోర్టు రాకుండానే అసెంబ్లీ నిర్వహిస్తుంది. అట్లాగే కులగణన రిపోర్టును అసెంబ్లీలో పెడతా ఉంది. రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటివరకు కులగణనకు సంబంధించినటువంటి లెక్కల ప్రకారం 46% బీసీలు ఉన్నట్లుగా అధికారులు చెప్పారు. అట్లాగే నిన్న ప్రభుత్వం అధికారికంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి చెప్పింది. ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీద మాత్రం కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే నెక్స్ట్ వీకే షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో మార్చి 10వ తేదీ లోపే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేస్తామని ప్రకటన చేసింది. కానీ బీసీ డెడికేషన్ రిపోర్టు ఫైనల్ రిపోర్ట్ ఇంకా ప్రభుత్వానికి అందలేదు. ఇప్పుడు రేపు అసెంబ్లీలో కులగణన రిపోర్టు పెట్టిన తర్వాత అసెంబ్లీ ఆమోదం తెలుపుతుంది. డెడికేషన్ కమిషన్కి ఆ రిపోర్టు అందించడానికి ఖచ్చితంగా 2 రోజుల సమయం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ రిపోర్టును పరిశీలించిన బీసీ డెడికేషన్ కమిషన్ తుది నివేదిక ఇవ్వడానికి 10 రోజుల సమయం తీసుకుంటామని డెడికేషన్ కమిషన్ చీఫ్ బాలకృష్ణ చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా 15-20 రోజుల సమయం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆలోపే నోటిఫికేషన్ వచ్చేటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ ఎన్నికలలో పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్తారా, లేదంటే కొత్త రిజర్వేషన్లను అమలు చేసి ఎన్నికలకు వెళ్తారా అన్నటువంటి అంశం మీద కొంత క్లారిటీ రావాలి. తర్జన భర్జన అయితే ప్రభుత్వం పడుతున్నట్లు తెలుస్తూ ఉంది. రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మీద ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన చేసి పాత రిజర్వేషన్ల ప్రకారమే వెళ్తామా, లేదంటే కొత్త రిజర్వేషన్లు అమలు చేసి పంచాయతీ ఎన్నికలకు వెళ్తామా అన్నటువంటి అంశం మీద స్పష్టత ఇస్తుంది అన్నటువంటి చర్చ అయితే చాలా బలంగా వినిపిస్తూ ఉంది. బిందు. రైట్, థ్యాంక్ యూ శేఖర్.